తెలంగాణ ఏర్పడిన నాడు 68 మున్సిపాలిటీలు ఉండేదండి. ఈరోజు 143 అయినాయి. నెంబర్ 1. కాబట్టి మనం మున్సిపాలిటీస్ని కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం, వాటిని ముందుకు తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు డ్రింకింగ్ వాటర్ అని ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ తీసుకున్నాం అండి. మిషన్ భగీరథ అని తీసుకుని రూరల్ ఏరియాస్లో తీసుకున్నాము, అర్బన్లో తీసుకున్నాము, హైదరాబాద్లో కూడా తీసుకున్నాం. దాదాపు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ తెలంగాణ ఇస్ లీడింగ్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్. గ్రామాల్లో అయితే 100 ఎల్పిసిడి, మున్సిపాలిటీల్లో అయితే 135, కార్పొరేషన్లో అయితే 150 ఎల్పిసిడీలు చొప్పున ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం మన రాష్ట్రం. 150 లీటర్స్ అంటే చాలా మంది తినిగిపోవచ్చు. ఇట్స్ ఈక్వల్ టు న్యూయార్క్ ఆర్ ప్యారిస్, ఎగ్జాక్ట్లీ వరల్డ్ స్టాండర్డ్, లండన్. అవును, గ్లోబల్ స్టాండర్డ్. అవును సార్. దాంతోపాటు హెల్త్ కేర్ అన్నారు మీరు. హెల్త్ కేర్ సార్ ఇప్పుడు మన జిల్లాలను కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే కాకుండా కొత్త మున్సిపాలిటీలు ఏర్పడటమే కాకుండా కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలైంది. నో సార్, ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ. యూఆర్ అ డాక్టర్ బై ట్రైనింగ్. సో బై ట్రైనింగ్ మీరు మెడికల్ ప్రొఫెషనల్ కాబట్టి తెలంగాణ టుడే ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ విచ్ హ్యాస్ అ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అండ్ వీఆర్ గోయింగ్ టు పాసిబ్లీ ఇప్పుడు మనం ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా ఉన్నాం, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా మనమే నెంబర్ 1 అవుతాం. సో హెల్త్ కేర్ మనకి ఏమవుతుంది సార్ అంటే మెడికల్ కాలేజ్ ఒకటే కాకుండా అక్కడ హాస్పిటల్ కూడా వస్తుంది కాబట్టి, టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో 500 పడకల ఆసుపత్రి వస్తుంది, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ టెర్షరీ కేర్ ఆల్సో. సో మీరు హైదరాబాద్ రావక్కర్లేదు. ఏదైనా సరే మీరు అల్టిమేట్గా అక్కడే మనం సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందించేదానికి అవకాశం ఉంది. మూడవది తెలంగాణలో సాధించిన గొప్ప విజయం సార్, 1001 గురుకుల పాఠశాల. ఒక్కొక్క గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మీద ఈరోజు మాకు ఎక్కడ గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది అంటే 1001 గురుకుల పాఠశాలల్లో తెలంగాణలో ఈరోజు మొత్తంగా చూసినట్టయితే దాదాపు 6.5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అందులో ముస్లిం అమ్మాయిలు చదువుకోరు అని ఒక భావన ఉండేది. కేసీఆర్ గారు పట్టుబట్టి 204 గురుకుల పాఠశాలలు ముస్లిం పిల్లల కోసం పెట్టారు. అందులో సగం అమ్మాయిలకి సగం అబ్బాయిలకి. అందులో 97,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు సార్. ఓవరాల్గా 6.5 లక్షల మంది. ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,20,000 రూపాయలు సంవత్సరానికి. వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు, భోజనం సర్వం ప్రభుత్వమే చూసుకుంటూ చేస్తున్న ఖర్చు. దానికంటే కూడా సంతోషం ఇచ్చేది ఏంటంటే వాళ్ళ మీద పెడుతున్న ఖర్చు ఇవాళ ఫలవంతం అవుతుంది. వాళ్ళ ఐఐటీల్లో, ఐఐఎంలో, నీట్లో ర్యాంకులు సాధిస్తున్నారు. వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదిగే ఒక దిశగా పోతున్నారు. అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలు, Tier 2 టౌన్స్లో ఐటీ హబ్స్ వచ్చినాయి సార్. హైదరాబాద్లోనే కాదండి, ఈరోజు మీరు చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. నల్గొండలో, మహబూబ్ నగర్లో, కరీంనగర్లో, ఖమ్మంలో, వనపర్తిలో, సిద్దిపేటలో, రామగుండంలో ఈ రకంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా ఐటీని తీసుకెళ్తున్నాం. మొన్న నేను వరంగల్లో క్వాడ్రంట్ అని ఒక కంపెనీ పెట్టారు సార్. ఒక 3 తెలుగు పిల్లలు, వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఒక అబ్బాయిదేమో వరంగల్, ఆయన పేరు వంశీ, ఇంకో అబ్బాయి పేరు భాస్కర్, ఇంకో అబ్బాయి పేరు రామ్. ఒక ఆయనది భీమవరం, ఒక ఆయనది నెల్లూరు, ఇంకొక ఆయనది వరంగల్. 3 పిల్లలు కలిసి అమెరికాలో కంపెనీ పెట్టారు, క్వాడ్రంట్ కంపెనీ పేరు. తర్వాత ఇక్కడ పెట్టండి అని నేను ప్రజెంట్ చేస్తే వరంగల్లో వాళ్ళు దే బిల్డ్ దేర్ ఓన్ క్యాంపస్. వాళ్ళు ఒక 5 ఎకరాల స్థలంలో 50,000 స్క్వేర్ ఫీట్లలో క్యాంపస్ కట్టి మేము ఒక 1000 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని అక్కడ పెట్టారు. సో నేను ఆ ఇనాగరేషన్కి వెళ్ళాను ఒక అక్టోబర్ 2వ తారీఖు నాడు. వాళ్ళకి ఆ రోజు నేను చెప్పింది ఒకటే, ఆ 3 పిల్లలు వచ్చారు అమెరికా నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చారు. వరంగల్లో పెట్టారు, సంతోషం, కానీ అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పెట్టండి. దాన్ని కూడా నన్ను కొంతమంది ట్రోల్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. నెల్లూరులో పెట్టండి, భీమవరంలో కూడా పెట్టండి. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ మీరు పెట్టండి. వాళ్ళు ఎందుకు ట్రోల్ చేశారు? నేనేమన్నానంటే మాట్లాడుతూ నేను జగన్ అన్నకు చెప్పి ల్యాండ్ ఇప్పిస్తాను, భీమవరంలో, నెల్లూరులో పెట్టండి అంటే కింద నన్ను పట్టుకుని ఇంకా సర్లేండి, ఇంకా అది ఆంధ్ర రాజకీయం వేరనుకోండి, ఈ మధ్యన కొలాటరల్ డ్యామేజ్ అనమాట. మేము అట్లా అప్పుడప్పుడు సరిపోతుంటుంది. నేను మంచి ఉద్దేశంతో చెప్పాను. నేను చెప్పానంటే వరంగల్లో పెట్టడమే కాదు, మిగతా చోట్ల కూడా పెట్టండి, మహబూబ్ నగర్లో పెట్టండి. ఆ రామ్ అనే అబ్బాయి భీమవరం. కోపం తెచ్చుకుంటే తెలంగాణలో పట్టణాల్లో మా సంగతి చెప్పాలి కానీ ఇంకోటి అక్కడ పెడతానంటే మొదటి నుంచి సార్ 9.5 ఏళ్ళ కింద నుంచి కూడా మేము మొదటి నుంచి చూసింది ఏంటంటే విభజన వికాసం కోసం అని బలంగా నమ్మాము. నమ్మిన తర్వాత అందరూ బాగుపడాలని చూసాము. హైదరాబాద్లో ఉండే అపోహలు, అనుమానాలు తొలగించగలిగాము. సక్సెస్ఫుల్గా ఇవాళ ఆ మెన్షన్ కూడా లేకుండా చేసుకోగలిగారు. సంజయ్ బారు గారు ఆనాడు నాకు గుర్తుంది బాగా, హిందూలో ఒక వ్యాసం రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో గొడవలు అయిపోతాయి, తగాదాలు అయిపోతాయని. తర్వాత మళ్ళీ ఆయనే రాశారు ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఒక వ్యాసం. నా అనుమానాలన్నీ పట్టాపంచలేని, చాలా సంతోషం. పాయింట్ ఏంటంటే సార్, ఎకనామిక్ యాక్టివిటీకి సబ్స్టిట్యూట్ లేదు. ఇవాళ తెలంగాణలో మీరు అన్నట్టు హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాలు పెరగాలి కాబట్టి ఐటీ యాక్టివిటీ వచ్చింది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరుగుతూ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, హెల్త్ కేర్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. ఇవి సవ్యంగా చేసాం కాబట్టే మరి మీరు ఫాలో అవుతూ ఉండి ఉంటారు అనుకుంటాను. ఇవాళ పర్ క్యాపిటా
భారతదేశంలోనే తెలంగాణ అగ్రభాగం హైయెస్ట్. 3,08,000 రూపీస్ ఇవాళ పర్ క్యాపిటాతో మనం 1,14,000 ఉన్న తెలంగాణ ఇవాళ 3,08,000కి వచ్చింది సార్. అంటే కన్సర్టెడ్ ఎఫర్ట్కి ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మొత్తం ఎక్కువ సింహభాగం మనం లోన్ తీసుకున్నా అప్పు చేసినా పప్పు కూడా తినకుండా ఆ అప్పు చేసిన డబ్బులతో ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడం. మీరు అన్నారు ఇందాక ఎనర్జీ అని, ఇది పవర్ సెక్టర్లో, డ్రింకింగ్ వాటర్లో, ఇరిగేషన్లో, ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టడం వల్ల ఇవాళ ఇవన్నీ జరిగినాయి సార్.